మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి, నాలో ఉన్నటువంటి ఆత్మశక్తి, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మశక్తి సో హయ్యర్ డిగ్రీలో చూస్తే ఇట్ ఈస్ ఈక్వల్. సో ఒక వ్యక్తి ఏమైతే చేయగలుగుతారో, ఒక సెలబ్రిటీ సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి సెలబ్రిటీ ఏమైతే చేయగలుగుతారో, ఒక వ్యక్తి ఆత్మ న్యూనతాభావంతో ఇబ్బంది పడుతూ ఉండే ఆ వ్యక్తిలో ఉండే ఆ ఆత్మశక్తి కూడా అదే చేయగలుగుతుంది. కాకపోతే ఇక్కడ సెలబ్రిటీగా సక్సెస్ఫుల్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఆత్మతోటి ఎక్కువ కనెక్షన్ కలిగి ఉన్నారు, వీళ్ళు ఆ ఆత్మతోటి ఎక్కువ కనెక్షన్ కలిగి లేరు. సో మెడిటేషన్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇట్స్ లైక్ అలైన్మెంట్ అంతా కూడా వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ కనెక్టివిటీ పెరుగుతుందో ఇక్కడ కింద ఉన్నవాడు కూడా పైకి డెవలప్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ ద మెడిటేషన్. రైట్. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి మీరు మెడిటేషన్లో ఉన్నారండి అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 18 to 20 years. ఫస్ట్ టైం మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఉన్న మానసిక స్థితికి ఈ రోజు ఉన్న మానసిక స్థితికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఇట్స్ లైక్ దిస్. ఒక బ్రీఫ్ కేస్ మనం తీసుకున్నాము అంటే బ్రీఫ్ కేస్లో ఒక 10 జతలు బట్టలు పెట్టచ్చు అనుకుంటే 100 జతలు పట్టించలేము. అవును. అదే 100 జతలు పట్టే బ్రీఫ్ కేస్లో ఒక 10 జతలు పట్టించవచ్చు. అవును. సో మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో మన ఎమోషనల్ ఆ వెజల్ అనేది, ఆ కోశం అనేది స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటుంది. సో వీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ ఇన్ ఎ బెటర్ వే, ఇన్ ఎ స్ట్రాంగ్ వే. సో దట్ ఇంక్రీజెస్ ద కెపాసిటీ. సో దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ అట్లా కెపాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఏదైనా టెడ్డీ బేర్ ఎవరైనా లాక్కున్నారు అంటే మనం ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాము అంటే అప్పుడు మనం ఇదే లోకం, ఇదే ప్రపంచం అనుకుంటాం. బట్ మెంటల్లీ మెచ్యూర్ అయ్యే కొంది ఏం జరుగుతుంది, ఇట్స్ ఓకే. సో లైక్ దట్ అట్లా అనమాట. వదిలేయడాన్ని అలవాటు చేస్తుందా అని అంటే కంప్లీట్గా వదిలేయటం కాదు, వదిలేయాల్సింది వదిలేస్తాము, పట్టుకోవాల్సింది పట్టుకుంటాం. రైట్ రైట్. మీ ఉద్దేశ ప్రకారం నాలాంటి వాళ్ళకి మెడిటేషన్లో కూర్చుంటే నేను రెండు మూడు సార్లే ట్రై చేశానండి, టు బి ఫ్రాంక్. మీరు నవ్వుకోవద్దు, బట్ ఇది నిజం. మెడిటేషన్ స్టార్ట్ చేద్దామని చూస్తే స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి, కుక్కర్ 6 విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేయండి, పిల్లలు లేవలేదు ఇంకా లేపండి, పనమ్మా ఏం పని చేస్తాం, ఇవే మైండ్లో తిరుగుతున్నాయి తప్ప ఇది మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ 2 భృకుటి మధ్యలో బొట్టు దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి, ఇది నాతో అవ్వట్లేదు. నాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్, గ్రాడ్యుయేషన్, నేను నర్సరీలో ఉన్నాను అనమాట. చాలా మంది ఏమనుకుంటారు అంటే నా స్టూడెంట్స్ చాలా మంది మాట్లాడుతారు మెడిటేషన్ ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు అని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే మాకు టైం లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు, ఎవరైనా మెడిటేషన్ చేయడానికి నాకు టైం లేదు అంటున్నారు అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ట్రూ, కరెక్ట్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఏం నమ్ముతానంటే నేను మెడిటేషన్ అనేది కూడా ఒకేసారి కూర్చొని ముక్కు మూసేయండి, నాడులవి ఇట్లా అంతా నేను చెప్పను. సో సింపుల్గా స్టెప్ బై స్టెప్ మెడిటేషన్ చేయాలి అంటే కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు, మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ రావాలి. సో లెట్స్ మేక్ ఇట్ 1 minute, 60 seconds, సో 2 minutes, 5 minutes, half an hour, దట్స్ ఎనఫ్. ట్రూ. రోజులో మీ రోజువారీ జీవితంలో 24 గంటల్లో 23 గంటల 30 నిమిషాలు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఒక 30 minutes మీ రూట్స్ని పట్టుకోవడానికి, మీతో ఆ కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవడానికి మెడిటేషన్ చేయండి. నాకు అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే వచ్చిన ఆలోచన ఇది. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ బయటకు కనిపించే మనిషి వేరే, లోపల ఉండే మనిషి వేరే. ఆ లోపల ఉండే మనిషిని గుర్తించడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది ఒక అమ్మాయి కోసం లేదా అబ్బాయి కోసం పెళ్ళనండి, ఫ్రెండ్షిప్ అనండి, సహవాసం అనండి, అసలు మనం పక్కవాడితో మాట్లాడాలా వద్దా అన్న పాయింట్ దగ్గర నుంచి ఇట్స్ వెరీ బిగ్ సబ్జెక్ట్, యాక్చువల్లీ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. అలాంటి చోట మెడిటేషన్ నిజంగా ఉపయోగపడుతుందా? ఒక మనిషిని ఎగ్జాక్ట్గా మనం అసెస్ చేయగలుగుతామా మెడిటేషన్లో అంటే? ఐ కెన్ సే 100%. ఇస్ దట్ 100%? ఓకే. మనం ఇంటర్వ్యూకి ముందు మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి దగ్గరికి మనం ఒక ప్లేస్కి కానీ ఒక వ్యక్తి అట్లా మన పక్కన ఉన్నప్పుడు సో కొన్ని సందర్భాల్లో మనం ఏం ఫీల్ అవుతాము, ఇట్ ఈస్ ఇరిటేటింగ్. కొన్ని సందర్భాల్లో ఏం ఫీల్ అవుతాం, వీళ్ళని ఎక్కడో ఫెమిలియర్గా అనిపిస్తుంది, మనం మాట్లాడదాము అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అది? ఇట్స్ ఇంటర్నల్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ద సోల్ నోస్ ఎవ్రీథింగ్. అందుకే నేను చెప్పాను ఎవ్రీ సోల్ ఈజ్ ఈక్వల్లీ పొటెంట్.
ఈక్వల్లీ ఎఫిషియంట్. రైట్. సో మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మనకి సోల్తో ఉన్న కనెక్షన్ అనేది ఎక్కువగా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో సో ఒకవేళ ఈరోజు మీరు చేయాల్సిన పని ఏదైనా ఉంది, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, మీ లోపల నుంచే ఒక ఇన్స్ట్రక్షన్ లాగా మీకు తెలిసిపోతుంది. సో వెళ్ళొద్దు, చేయొద్దు, లెట్స్ టేక్ బ్రేక్ అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి తెలిసిన మన సోల్ మనకి చెప్తూ ఉన్నా, మన బ్రెయిన్ మనకి ఇది హంట్ లాగా ఒక పిన్ పాయింట్ లా చెప్తూ ఉన్నా దాన్ని మనం పట్టించుకోకుండా మనం చేయాలనుకున్న చేసేస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కాన్సిక్వెన్సెస్ వచ్చిన తర్వాత అయ్యరే ఆ రోజు నాకు ఒక సిక్స్త్ సెన్స్ చెప్పింది, నేను వినలేదు, ఇలా జరిగింది, అది అనుభవించాల్సిందే అన్నట్టుగా. సో నిజానికి మన మైండ్ని, మన మనసుని, మన ఎమోషన్ని మెడిటేషన్తో కంట్రోల్ చేసుకోగలమా అంటే డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకోవచ్చు, కమాండ్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ దిస్. ఫిజికల్ బాడీకి సోల్ లేదు, సోల్కి ఫిజికల్ బాడీ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎమోషన్కి బాడీ ఉంది, ఫిజికల్ బాడీ ఉంది. ఫిజికల్ బాడీకి ఎమోషన్ లేదు. మెంటల్ బాడీకి ఎమోషనల్ బాడీ ఉంది, ఎమోషనల్ బాడీకి మెంటల్ బాడీ లేదు. సో ఒక వ్యక్తిలో మెంటల్ బాడీ అనేది, మైండ్ అనేది చిన్నదిగా ఉండి ఎమోషనల్ బాడీ అనేది పెద్దదిగా ఉంది అంటే సో వాళ్ళ ఎమోషన్స్, సో ఇది చేయాలి అంటే వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా వెళ్దాము అంటే వెళ్ళిపోతూ ఉంటారు. సో మైండ్ వీక్ అనమాట అక్కడ. సో మెడిటేషన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే సో స్పిరిచువల్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది, మెంటల్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది, ఎమోషనల్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది, ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. సో మైండ్ ఎప్పుడు కూడా సుపీరియర్గా ఉండాలి. ఆ మైండ్ని నడిపించేది సోల్. ఆ సోల్ అనేది ఎప్పుడైతే మైండ్ని నడిపిస్తుందో సో ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో అట్లా మీరు చెప్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. రమణ మహర్షి కాలుకి ఒక రాక్షస పుండు వచ్చిందిట. డాక్టర్లు అన్నట్ట అనెస్థీషియా ఇచ్చి చేద్దామండి, దానికి సర్జరీ చేయాలి అని అంటే, నా శరీరానికి ఏదో అయిందయ్యా, నాకు కాదవుతా, మీరు చేసుకోండి, అనెస్థీషియా ఇవ్వకుండానే చేసుకోండి, నాకేమీ నిప్పు పుట్టదు అన్నట్టు. దట్ ఈస్ ద మాస్టరీ. మై గాడ్, అసలు నాకు అది చదివినప్పుడు అంటే శరీరాన్ని ఆత్మని వేరు చేసేసారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏ స్థాయి మెడిటేషన్ చేయాలండి? సో ఇలాంటి వాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళని నేను కూడా విన్నాను. బట్ ఇప్పుడు తగ్గిపోతూ వస్తున్నారు. అందుకే మాకు చెప్పడానికి ఇక మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంది.